నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య సార్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి చంద్రశేఖర్ ఎక్స్ రోడ్, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ రైతు బజార్ చౌరస్తా ఏరియాలో ఆపరేషన్ చబుత్రా నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 18 వెహికల్స్ ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో 4 వాహనాలను సీజ్ చేశారు. అలాగే ఓపెన్ డ్రింకింగ్ లో 3 కేసు పెట్టి నమోదు చేశారు. మైనర్ డ్రైవింగ్ చేసిన వారి తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ 18 వెహికల్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక నుంచి ఎవరైనా రాత్రి 10:30 తర్వాత షాప్ ఓపెన్ చేసి అలాగే ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా వెహికల్స్ రోడ్డుపైన తిరిగినా, అర్ధరాత్రి సమయంలో ఎవరైనా వ్యక్తులు రోడ్లపైన లేకుంటే గ్రౌండ్ లో తిరుగుతూ ఉన్న అడ్డలు వేసిన వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ లో SHO, 1 టౌన్ SI, 3 టౌన్ అండ్ 3 టౌన్ స్టాఫ్, 18 QRT టీమ్స్, మొత్తం 50 మంది పోలీస్ స్టాఫ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా వద్ద 3 టౌన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ QRT దాదాపు 20 మంది సిబ్బందితో కలిసి ఈరోజు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరైతే అన్నెసెసరీగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇండ్ల ముందర కూర్చోవడం కానీ, పార్కుల దగ్గర కూర్చోవడం కానీ, జంక్షన్లో కూర్చోవడం కానీ అట్లాంటి వారిని ఐడెంటిఫై చేసి వారికి కౌన్సిలింగ్ చేసి రోడ్డుపై అన్నెసెసరీ తిరగవద్దని, నంబర్ ప్లేట్ లేకుండా మద్యం సేవించి అన్నెసెసరీ రోడ్ల మీద తిరిగే వారిని కౌన్సిలింగ్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే వారిని వెహికల్స్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫర్దర్గా వాటిని చెక్ చేసి పంపిస్తాము. సిపి గారి ఆదేశం మేరకు ప్రతిరోజు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఎన్ని వెహికల్స్ ఇప్పటి వరకు ఒక 16 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వితౌట్ నంబర్ ప్లేట్స్, ట్రిపుల్ రైడింగ్, అన్నెసెసరీగా రీజన్ లేకుండా తిరుగుతున్న వ్యక్తులు, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఒక 3 మెంబర్స్ని వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.